అదంటున్నా తగ్గింపు ఎవరికి? దావీదుకి. తగ్గించుకున్నాడు తెలుసా? తను తగ్గించుకున్నాడు కాబట్టి తన దేవుడు ఇశ్రాయేలు ప్రజల సింహాసనం ఎక్కించగలిగిన వాడుగా ఉన్నా. ఏ స్థితిలో కూడా దావీదు హెచ్చించుకోవాలా, ఏ విషయంలో కూడా దావీదు అహంకారంతో ఉండాలా. దావీదు ఎప్పుడు కూడా దేవుడికి విధేయత కలిగిన వాడు. కారణం ఏంటంటే నా కాపరైట్ ఉన్న దేవుడి కాబట్టి నేను ఆయన ఫాలో అవ్వాలి. హౌ టు ఫాలోయింగ్, వెంబడించాలనుకోండి అంతే. వెంబడించడానికి వెళ్ళి ప్రేమ అనేది ఏంట? గొర్రెల దొడ్డలో ఉన్న దావీదుని పిలిచాడు. నువ్వు అలాగే కాదబ్బా, నువ్వు ఉన్న స్థితిని చూశాను కాబట్టి ఎక్కువ సింహాసనం ఎక్కువ. సౌలు తర్వాత రాజు ఎవరంటే దావీదు. ప్రభు చూసిన ప్రభుని ప్రేమించాం కదా. ఒకటి, మన ప్రభుని వెంబడించి వాళ్ళు ఎలా ఉండాలంటే ఆయనకు లోబడాలి. రెండవది తగ్గించుకోవాలి, దేవుని కనపరచాలి. ఇది రెండో విషయం ఏంటంటే ప్రభుత్వ ప్రేమ సంఘం జ్ఞాపకం చేస్తుంది. వెంబడించు సమయము ఒకటి ఏంటంటే వెంబడించు, తర్వాత వెంబడించు సమయం ఎలా ఉంటుందో ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథం నుండి తప్పక చదవబోతున్నాం. హౌ టు ఫాలోయింగ్ లూకాసు సువార్త 22వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం లూకాసు సువార్త 54వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం త్వరగా. ఆయనను బట్టి లూకాసు సువార్త 22వ అధ్యాయము 54వ వచనము. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి. ఎవరు పట్టుకొని తీసుకెళ్లారంట? ఎక్కడ తీసుకెళ్లారు? ప్రధాన యాజకుడి దగ్గరికి. దేనికంటే వచ్చిందంటున్నమాట. ఆయన ఇక మరణం కాకపోతున్న సమయంలో ఆయన శిక్ష వేయటానికి ఎట్ట పట్టుకెళ్ళారంట? సమయం కోసం చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుతాడా యేసయ్య పట్టుకుందామని. హల్లెలూయా. నిన్ను కూడా ఎప్పుడు సాతాను ఎప్పుడు దొరుకుతాడో క్యాచ్ చేద్దాన్ని పట్టుకుంటాడు. హల్లెలూయా. దేవుని వెంబడించే బిడ్డలారా, ప్రభుని అనుసరించి వారులారా, ప్రభుత్వం ఫాలో అవుతున్న వారులారా, అపవాదున్న సాటకి లోకధికారి కాబట్టి ఎప్పుడు దొరుకుతావో క్యాచ్ చేద్దామని చూస్తున్నాడు. హల్లెలూయా. వాడు పట్టుకున్న బంధకాలను యేసు నామములో విడుదల చేయబడినగా. యేసుని వెంబడించి గొర్రెలు అరణ్యానికి వెళ్తే సింహాలు ఏం చేస్తాయమ్మా? ఎదురు చూసి ఆకలైనప్పుడు ఎక్కడ దొరుకుతుందని తన కావసం. అడవి సింహము రాజు, దాని కింద అన్ని బలహీనలే. ఇది బలమైనది కాబట్టి బలహీనత వాటి మీద ఫైట్ చేస్తాయి. ఇప్పుడు మనము లోకంలో ఉన్నాము కాబట్టి లోకంలో ఉన్నవాడు మనకంటే బలవంతుడు, కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు.